గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా మురుగుడు లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా మంగళగిరిలోని రామాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద లావణ్య నామినేషన్ దాఖలు చేశారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవితో కలిసి తన నామినేషన్ సమర్పించారు. ఈ సందర్భంగా మంగళగిరి వీధుల్లో లావణ్య భారీ ర్యాలీ తీశారు. నామినేషన్ దాఖలు చేయడానికి సమయం లేని నారా లోకేష్ మంగళగిరి ప్రజలకు ఏం చేస్తాడని లావణ్య ప్రశ్నించారు. ముచ్చటగా మూడోసారి మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమన్నారు మురుగుడు లావణ్య. జగనన్న చెప్పినట్టుగా నిజంగానే ఇక్కడ పెత్తందారులకి పేదవారికి మధ్య యుద్ధం జరుగుతుంది. ఏ సమస్యతో వచ్చినా కానీ నేను వినటానికి కానీ పరిష్కరించడానికి కానీ రెడీగా ఉన్నాను. నేనైతే ఇక్కడ ప్రజలకి ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. వారి సమస్య ఏదైనా పరిష్కారం చేస్తాను. మా అమ్మ ప్రోత్సాహం కానివ్వండి, మా మామయ్య గారు ఇచ్చిన బలం కానివ్వండి, ఆర్కే అన్నగారు, మరి చిరంజీవి అన్నగారు, పెద్దలు వేమారెడ్డి గారు, వీళ్ళందరి ప్రోత్సాహం ఉంది. అదే మన అందరి పెద్ద అన్న జగనన్న కూడా మరి ఆశీర్వాదం నాకు ఉన్నది. వీళ్ళందరితో పాటు మంగళగిరి వైసీపీ కార్యకర్తలు కూడా ముచ్చటగా మూడోసారి ఇక్కడ జెండా ఎగరవేయాలని బాగా గట్టి పట్టుదలగా ఉన్నారు. మంచి ప్రజాదరణ కూడా ఉన్నది మాకు. ఖచ్చితంగా మంగళాద్రి నరసింహస్వామి సాక్షిగా ఆయన కృపతోటి మేమందరం కూడా ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో భారీ మెజార్టీతో గెలుస్తాం. 5 ఏళ్లలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంక్షేమ పథకాలే వైఎస్ఆర్సీపీని మళ్లీ గెలిపిస్తాయన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర శాసనసభ స్థానాల్లో అతి ముఖ్యమైనదైనటువంటి మంగళగిరి శాసనసభ స్థానాన్ని బీసీలకు, అందులో మరీ ముఖ్యంగా చేనేత సామాజిక వర్గాలకు, మరీ ముఖ్యంగా ఒక ఉన్నత విద్యావంతురాలైనటువంటి సోదరి శ్రీమతి మురుగుడు లావణ్య గారికి కేటాయిస్తూ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ మద్దతు పలుకుతూ ఈ రోజున శ్రీమతి మురుగుడు లావణ్య గారి నామినేషన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా హాజరై కులాలు, మతాలు, వర్గాలకు అతీతంగా గత 5 సంవత్సరాలుగా పైసా అవినీతి లేకుండా, లంచానికి తావివ్వకుండా, ఏ రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్లకుండా, ఏ అధికారి ఆఫీసు చుట్టూ తిరగకుండా సామాన్యులు, అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఈ ప్రభుత్వ పథకాల లబ్ధిని అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మేమందరం కూడా అండగా నిలబడటానికి కృతనిశ్చయులమై ఈ రోజున శ్రీమతి మురుగుడు లావణ్య గారి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యాము. జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి పరిపాలనా విధానం 5 సంవత్సరాలు చూశారు. ఎంతో కోలాహలంగా ప్రజల మనస్సులో కనపడతా ఉంది. ఈ రాష్ట్రంలో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలి, ఆయన పరిపాలనే మనకు కావాలి, పేద బలహీన వర్గాలకి న్యాయం జరిగే విధంగా ఈనాడు పరిపాలన జరుగుతుంది అనేది ప్రజల్లో నిలబడిపోయి ఉంది. మనం ఎక్కడికి వెళ్ళినా ప్రజలందరూ కూడా దీవిస్తూ ఉన్నారు. లావణ్య గెలుస్తుంది, లావణ్యకి మేము ఓటేస్తాం. ప్రజలందరూ కూడా ఎలక్షన్ వస్తుంది కాబట్టి సన్నద్ధం అయ్యున్నారనేది మాకు అర్థమైనటువంటి విషయం. మంగళగిరి ప్రజలు ఎంతో ఆత్మాభిమానంతో, వివేకంతో ఆలోచించి ఓటు వేస్తారు. ఎప్పుడు కూడా ఈసారి కూడా అదే విధంగా జరుగుతుంది. భారీ మెజార్టీతో మరి లావణ్య గారిని గెలిపిస్తారని మేమందరం నమ్ముతున్నాము. ప్రజలందరూ కూడా అదే చెప్తున్నారు. ప్రజలందరి అలాగే పార్టీ నాయకుల కార్యకర్తల ఆశీర్వచనాలన్నీ లావణ్య గారికి ఉన్నాయి. ఖచ్చితంగా మేము భారీ మెజార్టీతో గెలవబోతున్నాం. మంగళగిరిలో నామినేషన్ ర్యాలీ విజయోత్సవ ర్యాలీలా ఉందన్నారు ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి. నిదర్శనమే ఈ రోజు మంగళగిరి నియోజకవర్గంలో జరిగే ఈ పోరాటంలో పేదల పక్షాన, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు వర్గాల పక్షాన నుంచుంటున్న మా సోదరి
శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ఇది నామినేషన్ ర్యాలీ కాదు, విజయోత్సవ ర్యాలీ లాగా మంగళగిరిలో జరగబోతున్న తీరు ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. అందుకనే జగన్ గారు ఇచ్చిన పిలుపు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే తీరులో ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి, మరొకసారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేయటానికి మంగళగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా శ్రీమతి మురుగుడు లావణ్య గారిని, పార్లమెంటు సభ్యులుగా కిలారి రోసయ్య గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజలందరూ సంసిద్ధమై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.